అలాగే మీరు ఆలోచన చేస్తే పరిపూర్ణమైనటువంటి పూజ ఆది గురువైనటువంటి ఆ దక్షిణామూర్తికి అందుతుంది అంటే ఆ దక్షిణామూర్తే నీ గురువు. నీ గురువు రూపంలో నేను ఈ శరీరానికి కాదు అందేది. అందువల్ల ఎవరు గురువుని వాళ్ళు పైన మేరు పర్వతంలాగా పెట్టుకొని నా గురువు గొప్పవాడు అనుకోండి, గొప్ప విద్య అందుద్ది. నా గురువుకి ఏమి తెలియదు అనుకోండి, నీవే కించజ్ఞుడు అయిపోయి తెలియక నువ్వే మట్టిలో పొరలాడుతూ ఉంటావు. అందువల్ల ఏంటంటే నువ్వు విచారణ చేస్తే సారాంశం మిగులుతుంది. ఏది గురుస్వరూపమే. ఆ గురుస్వరూపాన్ని బాగా ఆరాధించి పూజ చేసి నా గురువు గొప్పవాడు, నా గురువు అంతవాడని నీకు భావన కలిగి ఉన్నావా, అప్పుడు పరిపూర్ణం అనేది స్వతసిద్ధమై నీకు తెలియపరుస్తుంది. ఇంకొకళ్ళు వచ్చి తెలియపరచక్కర్లా, నీ లోపల ఉన్న నీ గురువే నీకు ప్రత్యక్షంగా తెలియపరుస్తాడు. అందుకే చిన్న ముక్క ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు అంటారు, అతనికి దయ వస్తే అర నిమిషమున